స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరంలో విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేటు వద్ద బైఠాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూలును మూసివేయడం దుర్మార్గమైన చర్యగా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలను తెరిపించి పిల్లల భవిష్యత్తును కాపాడాలని డిమాండ్ చేశారు. సుమారు 40 సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఉక్కు నగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసేయాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఎంతోమంది ఉన్నతమైన చదువులు చదివి ఇవాళ విదేశాల్లో ఉన్నటువంటి స్కూలు, చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యూవల్ చేయవలసింది చేయకుండా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యూవల్ చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తూ ఉంది యాజమాన్యము. దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన తక్షణమే స్కూల్ని పునఃప్రారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని చేశారు. రేపు యథావిధిగా స్కూల్ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ స్కూల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసితులందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతా ఉన్నారు. అలాంటి పాఠశాలను మూసేయాలని చెప్పి ఇవాళ యాజమాన్యం కుట్రపూర్వ హామీని మేము వ్యతిరేకిస్తున్నాం. తక్షణమే ఏదైతే పునరుద్ధరించి రెన్యూవల్ చేయవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం.